అయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. Praise the Lord. Hallelujah. Here's a look at my week on Facebook gaming. Monday morning, I played puzzle. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన నామమును బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా దాసరిపాలెం ప్లాట్స్లో తండ్రి, సిఆర్ నగర్లో ఈ రీతిగా నైనా ఈ స్థలమును ఈ ప్రాంతాన్ని ప్రేమించి నైనా మమ్మల్ని ప్రేమించి నైనా మా జీవితంలో గత 12 సంవత్సరములుగా తండ్రి ప్రభువా ఒక నిరీక్షణ నైనా నీ సేవ కొరకై సొంతముగా ఒక స్థలము ఒక మందిరము కట్టుకోవాలి అని అయ్యా, ఈ యొక్క పుష్కర కాలానికి తండ్రి ప్రభువా మా జీవితాల్లో మీరు నైనా ఏర్పాటు చేసిన విధానమునకై మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మరి ఉదయకాల సమయంలో నైనా ఈ యొక్క స్థలములో తండ్రి ప్రభువా నీ మందిర నిర్మాణము కొరకై నైనా మూలరాయి ఈ స్థలములో వేస్తూ ఉంటుండగా అయా, క్రీస్తేసే మూలరాయిగా తండ్రి నాయనా మీరే తండ్రి ప్రభా ఉండి నాయనా ప్రతి ఒక్కరికి నైనా ఈ స్థలములోకి వచ్చే ప్రతి ఒక్కరిని నైనా జీవము కలిగినటువంటి సజీవమైనటువంటి రాళ్ళగా మీరు మార్చండి. అయా, నీకు వందనాలు. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమంలో నైనా పాలు పంపులు పొందుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యముగా తండ్రి నాయనా మరి దైవజనులనైనా వివేకన్న గారిని బట్టి మీకు వందనాలు, దేదిగా జోషన్న గారిని బట్టి మీకు వందనాలు, రాజారావు అన్న గారిని బట్టి మీకు వందనాలు, నైనా జానబాబు అన్న గారిని బట్టి మీకు వందనాలు, దేవదానం నాన్నగారిని బట్టి మీకు వందనాలు. అయా, ఇదిగోండి తండ్రి పాస్టర్మ్మ గారినైనా మరి అక్కగారిని బట్టి కూడా మీకు వందనాలు. అదే రీతిగా ప్రభువా మరి స్టీవెన్సన్ కూడా బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయనా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బర్నబాస్ అన్నను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన వారు ఎందరైతే ఉన్నారో వారందరిని మీరు సకాలంలో నడిపించండి. వారందరిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. మేము అందరము కూడా నాయనా ఈ స్థలములో నైనా నీ యొక్క కార్యము తండ్రి 1 కొరింథీ 15:8 వచనంలో రాసిన రీతిగా తండ్రి ప్రభువా, కదలని వారును స్త్రీలునయ్యుండి ప్రభు కార్యాభివృద్ధి అందు తండ్రి ప్రభువా ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని నీ వాక్యము తెలియపరుస్తూ ఉంటుండగా నాయనా నీ సేవకులుగా నీ బిడ్డలుగా నాయనా ఈ స్థలములో చేరి ఈ ప్రాంతంలో నాయనా ఈ స్థలమును నాయనా నీ యొక్క సన్నిధికి తండ్రి ప్రభువా మరి ఏర్పాటు చేసుకుని నాయనా మూలరాయి వేస్తూ ఉంటుండగా నాయనా ఈ యొక్క కార్యక్రమము ప్రారంభము నుంచి నాయనా అంతం వరకు మీరే తోడుగా ఉండి నీ నామ మహిమార్థమై ఈ ప్రాంత ప్రజల నైనా ఆశీర్వాదమై మేలుకై నాయనా కూడి వచ్చిన మా అందరి విషయంలో నాయనా ఆశీర్వాదకరంగా దీవెనకరముగా నాయనా ఈ నామానికి మహిమకరముగా నైనా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిపించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి నిజంగా నేనైతే మరొకసారి చెప్తున్నాను, అల్పుణ్ణి. ఈ యొక్కటి కార్యక్రమం జరగటానికి గత 12 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడ్డాను. దేవుడు ఇన్నాళ్ళకి ఈ యొక్క మందిరాన్ని ఇవ్వడం జరిగింది. అంటే స్థలాన్ని ఇచ్చాడు దేవుడి ఏర్పాట్లో. మరి ఇక్కడ మందిరం కట్టడానికి ఈ రీతిగా దేవుడు మరి కృప చూపించి ఉన్నాడు. ఈ విషయమై నేను మరి జోషన్న గారి దగ్గర కావచ్చు, రాజారావు అన్న దగ్గర కావచ్చు, జాన్ అన్న దగ్గర కావచ్చు, బర్నబాస్ అన్న దగ్గర కావచ్చు, మరి వివేక్ అన్న దగ్గర కావచ్చు అడగగానే ఏం లేదు, జస్ట్ ఒక 2 రోజుల ముందే ఈ విషయాన్ని చెప్పింది. నేను తొందరగా మరి ఇక్కడికి వచ్చారు. వారి యొక్క పనులన్నిటి కూడా పక్కన పెట్టుకొని నన్ను ప్రేమించి ప్రభు పరిచర్యలు ఇందాక చెప్పినట్లుగా మరి ఆయన పనిలో ప్రయాసం వ్యర్థం కాదని చెప్పారు కాబట్టి ఆ రీతిగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు అన్న, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి అదే రీతిగా నేను ఉదయకాలంలో చెప్పాను బర్నబాస్ అన్నకి,
కానీ బర్నబాస్ అన్న అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు. చాలా థ్యాంక్స్ అన్న, నీకు నేను మర్చిపోలేను మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ నిజంగా. బర్నబాస్ అన్న ఈ మా జర్నీలో ఎప్పటి నుంచో ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. చాలా సంతోషం, మీ అందరు రాకను బట్టి నేను ఎంతగానో మరి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట, ఒక పల్లవి పాడుకుంటాను. తర్వాత ఈ చర్చ్ పేరు ఏదైతే ఉందో దాన్ని డెడికేట్ చేసిన తర్వాత ఇంక మనం కార్యక్రమం తీసుకుంటాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి సేవకులు మీరందరూ ఒకసారి ఇటు వచ్చేస్తే, ఇదిగోండి మా చర్చ్ నేమ్ కృపా సన్నిధి అనే చర్చ్ నేమ్ని మేము డెడికేట్ చేస్తా ఉన్నామన్నా. మీరు ప్రార్థన చేసి అయ్యగారు రండి, నాన్నగారు. హల్లెలూయా. కృపా సన్నిధి మినిస్ట్రీస్. అంటే ఇది ఒకటి, తర్వాత అక్కడ రాళ్ళు మనం పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. కృపా సన్నిధి మినిస్ట్రీని బట్టి అయా రీతిగా సేవకుడును సేవకురాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ నామ మహిమార్థమై ఈ బిడ్డలు నాయన యవన వయసులో నీ కాడి మోయిట మంచిదని చింతపడి నశించుచున్న ఆత్మలను రక్షించడానికి ఈ సిఆర్ నగరు ప్రాంతంలో మందిరమును ఏర్పాటు చేస్తూ ఉండగా మీరు తోడయుండి దీవించండి. అయా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, ప్రభువా, భూమికి పునాదులు వేసిన దేవుడువు
ఈ పునాది ప్రార్థన జరుగుతూ ఉండగా అయ్యా యాకోబు రాయిని తలగడిగా పెట్టుకుని దాన్ని నిలిపి ఇది దేవుని మందిరమగునని నూనె పోసి ప్రార్థన చేశారు. మందిరముగానే మిగిలి ఉంది. ఆ రీతిగా ఈ బిడ్డలు చేయనదంతా చూసి సఫలపరచు. ఈ మందిర కార్యక్రమం నాకు ఎంతోమంది సహాయం చేయాలా, ఎంతోమంది పని చేయాలా, ఎంతోమంది రక్షణ పొందాలా, ఎంతోమంది స్వస్థత పొందాలా, ఎంతోమంది ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి. యేసు నామములో కార్యమును జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషంలో మరి వివేకన్న గారు మరి వర్తమానం అందిస్తారు. ఒక 10 నిమిషాలు తర్వాత మనం అదే అమ్మ మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. దేవుడు సేవ చేయడానికి మేము వచ్చినప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానము భయపడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవునని యెహోవాయే. ఇది మొదటి రాయి పెడుతున్న సేవకునికి మేము అందిస్తున్నాము. రెండో రాయి, నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. రెండవ రాయి, మూడవ రాయి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. నాలుగో రాయి, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు. నీకు సహాయము చేయవాడు నేనే. ఆరో రాయి, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందదువు అని చెప్పాను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. ఆఖరిది మొదటి చాలా ప్రాముఖ్యమైనది, కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదవు. జానన్న, ప్రియమైన వారులారా, మీ అందరూ మమ్మల్ని ప్రేమించి మేము ఆహ్వానించగలని, మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం మీరందరూ నిలబడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అన్నయ్యకి ఈ సమయాన్ని అప్పగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రాంతం దేవుడు ప్రేమించి దైవజనుల డేవిడ్ అనకు ఈ మంచి స్థలం ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. మరి 12 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రార్థనలు, వారు పడుతున్న ప్రయాస అంతా దేవుడు చూసి ఒక చక్కని స్థలం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో సేవకులకు మనందరం కూడి దేవుని యొక్క నామంలో మొదలైపోతున్నాము. ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 20వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంది. ప్రభు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే. అది పరిశోధించబడిన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డు. హల్లెలూయా. కనుక ఇక్కడ రాయి వేసిన వాడు దేవుడే. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉంది. దేవుడు బహుగా స్థిరపరచబోతున్నాడు. మన విశ్వాసం ఇది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి మాట మనం విశ్వసించవలసింది. కనుక ప్రభు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వారి కంటే, కానీ మనం చూడలేదు కూడా. కానీ దేవునికి ఉద్దేశం గొప్పది. కానీ దేవుడు ఇక్కడ ఏం చేయబోతున్నాడు అంటే బహుగా స్థిరపరచబోతున్నాడు. కాబట్టి విశ్వసించిన వాడు ఏమాత్రం కూడాను కలవరపడ్డు. కనుక మన జీవితంలో చాలా గొప్పది విశ్వాసం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు అడిగింది 2 విషయాలు. ఒకటి, మా విశ్వాసాన్ని వృద్ధిపరచాయా. 2, ప్రార్థన చేయటం నేర్పించాయి. అంతే, ఇంకేం అడగల. వెండి బంగారాలు
ఆస్తులు అంతస్తులు ఏమి అడగలేదు. కానీ మరి ఆ 2 అడిగి పొందుకొని వారు భూమిని తలకిందులు చేశారంట. దేవుని కృపలో అద్భుతాలు చేశారంట. కాబట్టి సేవకులుగా డేవిడ్ అన్న సహోదరి వారు కూడా ఇవి 2 పొందుకొని, ఇవి 2 విశ్వాసము ప్రార్థన, అంతే. ఈ ప్రాంతం అంతా దేవుడు మీ చేతికి అప్పగించును గాక. కనుక విశ్వసించిన వాడు కలవరపడ్డు. పునాది వేసిన దేవుడు ఇక్కడ, మనం కాదు. కనుక అది బహు స్థిరమైన మూలరాయి ఉంది కాబట్టి దేవుడు స్థిరపరుస్తాడు. ఇంకో మాట చూడండి, ఇక్కడ 118వ కీర్తనలో ఒక మాట ఉంటుంది పిల్లారా. 118వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒక మాట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, అది యెహోవా వలన కలిగినది, అది మనకు ఆశ్చర్యముగా, అది మన కనులకు ఆశ్చర్యముగా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ ఇల్లు కట్టేవాడు త్రోసివేసిన రాయి అంట, మూలకేమైందంట. కాబట్టి 12 సంవత్సరాలు ఎంతమంది త్రోసివేశారు నాకే తెలియదు. హల్లెలూయా. ఎంతమంది నెట్టేసి ఉంటారో మనకు తెలియదు. ఈడు సేవ చేస్తాడు అనుకోవచ్చేమో, కాదంటలేదు. కానీ త్రోసివేయబడిన రాయి అంటే ఏమైందంట, నిజమే, అంతే. హల్లెలూయా. కనుక అది మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎదురు చూస్తుంటాం, మనం ఎదురు దెబ్బలు తిని ఉంటాం. అనేక సందర్భాల్లో మనల్ని త్రోసేసిన వారు, అపహేళన చేసిన వారు, తునీకరించిన వారు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు వారిని ఏం చేయబోతున్నాడంట, మూలకు తలరాగి చేయబోతున్నాడు. కాబట్టి మనం విశ్వసించాలి, దేవుడు ఖచ్చితంగా నన్ను తలరాయిగా ఉంచుతాడు, మన స్థిరపరుస్తుంది. మన విశ్వాసం గొప్పది పిల్లారా. కనుక విశ్వాసంతో మనం ఏ పని ప్రారంభించినా ఆ పని అంతరం దేవుడు ఏం చేయాలి, సఫలపరచబోతున్నాడు. కాబట్టి అది యెహోవా వల్ల కలిగినది, అది మనకు ఆశ్చర్యముగా కనబడుతున్నది. మన కనులకు ఆశ్చర్యమే. ఈ ప్రాంతాలు ఎంతమంది తిరుగుంటారు, ఎంతమంది చేస్తుంటారు, కానీ దేవుడు ఇక్కడ నుంచి సిద్ధపరిచాడు. హల్లెలూయా. కానీ ఇది మన కనులకు ఆశ్చర్యమే. అన్న రాగా అంటాడు, మంచి స్థలం ఇచ్చాడు దేవుడు అంటాడు. చూసాను రాగానే ఆ సేవకులు ఆశ చూడండి, ఈ పక్క స్థలం తీసుకోమని. కానీ అందరిలో ఐక్యత ఉన్నది, కానీ దేవుని బిడ్డలో ఆ గొప్ప ఐక్యత ఉంది. హల్లెలూయా. ఇక్కడ సేవ చేస్తున్న అన్న వాళ్ళు చక్కగా సహకరించడం, రావటం, ప్రోత్సహించడం, అది నిజంగా గొప్ప భాగ్యం నాకు తెలిసి. అది కొందరిలో అయితే అసూయ పనిచేసింది, పైకి నవ్వుతూ మాట్లాడుతున్న లోపల అసూయ పనిచేది. కానీ ఇక్కడ సేవకులు చక్కగా సహకరించారంటే అది గొప్ప సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తున్నాం, కొంతమంది సేవకులు పడట్లేదు ఒక ప్రాంతాల్లో, కానీ ఆ గొప్ప ప్రేమ అది. కనుక ఇది మన కనులకు ఆశ్చర్యమే. కానీ దేవుడు ఏం చేయబోతున్న కింద అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనందరము ఉత్సహించి సంతోషించుదము. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము, దీనందరూ మనం సంతోషించబోతున్నాం, ఉత్సాహించబోతున్నాం. ఎందుకంటే ఉత్సాహం, సంతోషం అంటే పిల్లారా, ఏదో స్థలం కొనుక్కున్న మందిరం కట్టడం కాదు. ఇల్లు అందరు కడతారు, కంపెనీలు అందరు కడతారు, ఇంక భూమి మీద ఏమైనా కట్టొచ్చు. కానీ దేవుని మందిరం మాత్రము ఆయన చిత్తంలో ఉన్నవారు మాత్రం కడతారు. హల్లెలూయా. ఎవరు కడతాం వల్ల మాత్రం కాదు, అన్ని అందరు కట్టొచ్చాము. కానీ దేవుని మందిరం అంటే అది ఒక దేవుని సంఘంలో ఉన్నవారు మాత్రమే కట్టారు, అంతేగాని ఎవరి వల్ల కాదు. దావీదు వల్లే కాలేదు. హల్లెలూయా. ప్రభు సిద్ధపరచాడు పిల్లారా. కనుక ఇది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యము. కింద ఒక మాట అంటాడు, ఇక్కడ చూస్తే 20వ వచనం అంటాడు అక్కడ, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదరు. హల్లెలూయా. కనుక ఇది ఏ గుమ్మం అంట, యెహోవా యొక్క గుమ్మం. ఇక్కడ అనేక మంది నీతిమంతులు ఏం చేయబోతున్నారంట, ప్రవేశించబోతుంది. అంటే మనుషుడు ఎవడు నీతిమంతుడు కాదు, కానీ మీరు ప్రకటిస్తున్న సువార్త, మీరు అందిస్తున్న ఉపదేశము, ఇది విని అందరు నీతిమంతులు మార్చబడి ఇందులో నీతిమంతులు ప్రవేశించబోతున్నారు. హల్లెలూయా. కనుక దేవుడు అనేకమైన నూతనాత్మ మీకు అప్పగిస్తాడు, గొప్ప పరిసరం అప్పగిస్తాడు. కాబట్టి ఒకటే మనం చేయవలసింది, విశ్వాసం గొప్పది. విశ్వాసం, ప్రార్థన ద్వారా మనం సమస్తము కూడా దేవుని వద్ద పొందుకోగలం. కనుక ప్రభు అంటాడు, నేడు నేను కని ఉన్నాను, అది అడుగు జనములు నీకు నేను స్వాస్యంగా ఇస్తాను. కాబట్టి ఇప్పుడే పుట్టాను కదా, ఇప్పుడే ప్రారంభిస్తున్నాం కదా, కొంచెం అడుగుదాం అనుకోకూడదు. కానీ ప్రభు చెప్పిన మాట మనం గొప్పగా అడగాలి. ప్రభు మనల్ని కన్నాడు, తన యొక్క మహిమలో తన సేవకుడు ఏర్పాటు చేసుకున్నాడు. అడగాల్సింది ఏంటంటే, ఈ పేరు ప్రఖ్యాతులు అది కూడా కాదు, ఒకటి అడగాలి, ప్రభు జనములు నాకు స్వాస్యంగా అప్పగించాయా, నశించిపోతున్న అప్పగించు. ప్రభు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఈ ప్రాంతం అంతా నీకు అప్పగించును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి హృదయాల్లో ఫలింప చేయను గాక. సమయము దయచేసి అప్పగించుకున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం.
నిజంగా అన్నగారు చెప్పినట్టుగానే ఇక్కడికి వస్తున్నాను అన్నప్పుడు నాకు అజయ్ పీటర్ అన్న, రాజేష్ అన్న మరీ ముఖ్యంగా చెప్పారు, జోష్ అన్నను కలవాలి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అని. జోష్ అన్నను కలిసినప్పుడు నిజంగా జోష్ అన్న ఎంతో సంతోషంగా, తమ్ముడు రా, నేనున్నాను, నీకు ఏది కావాలన్నా నేను చెప్తాను, చర్చిలో ఉన్నటువంటి కుర్చీలు, సౌండ్ సిస్టమ్, నీకు ఏది కావాలో మొత్తం నువ్వు తీసుకెళ్ళు, నువ్వు వాడుకో, ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత జాన్బాబు అన్న దగ్గరికి వెళ్తే జాన్బాబు అన్న కూడా మాకు చాలా సహకరించారు. నిన్నైతే జాన్బాబు అన్న చేసిన ప్రార్థనలో, తర్వాత మన జోష్ అన్న గారు చేసిన ప్రార్థనలో మంచి సమాధానం, తర్వాత రాజారావు అన్న చేసిన ప్రార్థనలో, మా తండ్రి గారు చేసిన ప్రార్థనలో దేవదానం గారు మంచి సమాధానం వచ్చింది. నిన్న నైట్ కూడా దేవుడు చక్కగా ఘనంగా వాడుకున్నాడు అనమాట నా జీవితంలో. అంటే కొన్ని ఇబ్బందుల్లో నేను నడుస్తూ ఉన్నప్పుడు నిలబడేటటువంటి సాయంత్రం ఒక దగ్గర నిలబడాలి నిన్న, కానీ వీళ్ళు చేసిన ప్రార్థనలో దేవుడు రాత్రి మంచిగా నిలబెట్టి వాడుకున్నాడు. అన్న కూడా అక్కడ ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ నాకు మనసు లేదు, కానీ దేవుడు ఆ నిలబెట్టుకున్న స్థలం ఏంటంటే, పొద్దున ఈ నలుగురు చేసిన ప్రార్థన సాయంత్రం నన్ను ఎంత బలంగా నిలబెట్టిందంటే, ఆరోగ్యంగా లేనమాట, లూజ్ మోషన్స్, ఫుల్ హెడ్ఏక్, ఫీవరు, ఏమి 2 రోజుల నుంచి తినలేదు, టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళాను అంతే. అంటే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అది ఇక్కడ వీళ్ళు నాకు పంచిన ప్రేమ, ఇక్కడ నన్ను సొంత తమ్ముడుగా చేర్చుకుని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలండి, అందరికీ వందనాలన్నా. సరే, మంచిది. మరి ఈ సమయంలో మనం ఇంకా మీరు ఏదైతే మీకు మాటలు ఇచ్చారన్న, ఆ మాటలను బట్టి నేను మాటలు చెప్తే మంచిది. చక్కటి మాటలు మనం విన్నాము వివేకానంద గారి ద్వారా. అదేవిధముగా చాలా సంతోషం, బ్రదర్ గారు, సిస్టర్ గారు ఈ విధంగా దేవుని సేవకు రావటం, దేవుని పని చేయటం చాలా సంతోషం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయొచ్చు, కానీ దేవుని సేవ చేయటం, దేవుని పని చేయటం అంటే చాలా కష్టమైనది, మామూలు విషయం కాదు. సేవ అంటే మా పాస్టర్ గారు చెప్పాడు, సావుతో సమానం రా అని చెప్పాడు. నిజంగా మరి ఈ ప్రాంతంలో, సిఆర్ నగర్ ఈ ప్రాంతంలో వివేకానంద చెప్పినట్లుగా దేవుని మహాకృపను బట్టి విశ్వాసం తొడగాలి, దేవుని పని చేయాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈ వాగ్దానము, నేడు నాకు ఇవ్వబడిన వాగ్దానంలో, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని వాక్యం ఉంది. ఇక్కడ ఎవరితో ఎవరు చెప్పారు అని మనం ఆలోచన చేసి చూస్తే, దైవజనుడైన మోషే దాదాపుగా 30 లక్షల మందికి పైగా ప్రజల్ని నడిపించిన దైవజనుడు మోషే చనిపోయాడు. మోషే చనిపోయినప్పుడు నూను కుమారుడైనటువంటి యెహోషువ అతన్ని మరి దైవజనుడు మోషే అభిషేకించాడు. దైవజనుడు మోషే చనిపోయినప్పుడు కలవరంలో ఉన్నాడు ఇతను. ఎవరు? యెహోషువ. నా ఆత్మీయ తండ్రి, నా నాయకుడు లేడు, నన్ను నడిపించే లీడర్ చనిపోయాడు. మోషే గారిని 3 చెరువులు నీళ్ళు దాపించారు ఇజ్రాయెల్ ప్రజలు, మామూలుగా. మరి నా పరిస్థితి ఏందని చెప్పేసి కలవరపడుతూ కృంగిపోతున్న సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చాలా విషయాలు చెప్పాడు. ఆ 1వ అధ్యాయం ప్రారంభం నుండి యెహోషువతో చాలా విషయాలు మాట్లాడి, ఈ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళయ్యా, ప్రజలందరి ఎదుట నేడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. కనుక ప్రజలందరి ఎదుట కలవరాలలో కృంగిపోయి నలిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యెహోషువను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చాలా విషయాలు చెప్పాడు. చెప్పి ఈ 3వ అధ్యాయం 7వ వచనం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, నేడు నేను యెహోవా, డైరెక్ట్గా దేవుడే చెప్పాడు ఆ మాట. ఇక్కడ ప్రామిస్ కార్డులు ఏమంటాయి అంటే కట్ చేసి ఉంటాయి, అందుకని మనం పైన కింద చదవాలా. నేడు నేను వారి ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతానన్నాడు. ఈ వాగ్దానం నాకు 2001లో వచ్చింది. స్తోత్రం. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. బ్రదర్, దేవుడే నీకు లీడరు, ఆయన లీడర్గా పెట్టుకో. నిన్న కూడా అదే చెప్పాను నేను. దేవుడు నిన్నుగా వాడుకోవాలనుకుంటున్నాడు, నీ వెనక 10 మందిని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ అన్న ఈ అన్న అని కాదు, కానీ దేవుడు నిన్నే
మోషేకి జరిగిన సందర్భంలో నీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. అన్న చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు కదా. నువ్వు కూడా చెప్పావు, ఏమన్నా 12 సంవత్సరాలు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించాను, దేవుడు నాకు ఇచ్చాడు. సరైన స్థలంలోకి తీసుకొచ్చావు. సిఆర్ నగర్లో ఉందేందో తెలుసా? ఐక్యత. సిఆర్ నగర్లో ఉంది ప్రేమ. సిఆర్ నగర్లో ఎక్కడే ఉందో వివేకానంద చెప్పాడు ఆ మాట. దైవ సేవకులు ఇంతమంది ప్రేమించడం, సపోర్ట్ చేయడం అంటే చాలా మంచి విషయం. మేమందరం కూడా ఈ ప్రాంతంలో కలిసిమెలిసి ఐక్యతగా కోటాలు పెట్టినా, ప్రాంతాలు పెట్టినా, చర్చి పనులైన నేను అందరం కలిసిమెలిసి ఉంటాం. నువ్వు కూడా మనం చూసాం. కనుక ఈ ప్రాంతానికి రావటం, దేవుని సేవ చేయటం అనేది ఎస్పెషలీ నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రాందీ షాప్ కట్టారు అనుకున్నా అన్న, బ్రాందీ షాప్ కడితే ఆడ కొంతమంది కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా, కొన్ని జీవితాలు పాడైపోతాయి. కానీ మందిరం కడితే అనేక కుటుంబాలు బాగుపడతాయి. త్రాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు. మరి కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు దేవుని సన్నిధిలో మార్చబడి దైవికమైన ఆశీర్వాదాలు పొందుకొని యుగయుగాలు తండ్రితో ఉంటాడు. కనుక మంచి పని చేయడానికి వచ్చావు. ప్రభువు నిన్ను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మంచిది. మరి మూడో మాట ఎవరికి ఇది వచ్చిందో, మరి మూడో మాట ఎవరికి ఇచ్చారు? వెనక కార్డు వెనకాల రాసామన్నమాట, నెంబర్స్ రాసి. తర్వాత ఇది అయిపోయినాక వెంట రాళ్ళు వేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం చాలా ప్రధానమైంది కాబట్టి మరి సేవకులు చాలా మంది ఉన్నారు. ఎంత తొందరగా సమయాన్ని క్లోజ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే సమయం ఎక్కువ కొంది దేవుడి రాజు మీద నిద్రపడతాయి. కాబట్టి గమనించుకోవటం మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు వచ్చినటువంటి ఈ మాట, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయును. పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు మనకు సహాయం చేయాలంటే దేవునికి మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవునితో మనం పరిశుద్ధంగా ఉండాలంటే తెల్ల బట్టలు వేసుకోవటం, లేకపోతే లోకానికి కనిపించేటట్లు కాదు, కానీ దేవుని చేతుల్లోకి మనం వెళితే దేవుడు ఆయన తన కొలిమిలో మనల్ని కాలుస్తాడు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు డేవిడ్ రాజుకి. ఎందుకంటే డేవిడ్ రాజు మాకు ఇప్పటి నుంచి కాదు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరిలో నేనే వాళ్ళకి ఎక్కువ సీనియర్ని. వాళ్ళ కొడుకు పుట్టక ముందు నుంచే మేమంతా స్నేహితులం, సుశీలమ్మ గారు అందరం. కాబట్టి గత 10-12 సంవత్సరాలుగా చూసిన డేవిడ్ రాజు లిల్లీకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇంకా దేవుని చేతిలోకి వెళ్తే దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉంచాలో. పరిశుద్ధత అంటే నా దృష్టిలో కమిట్మెంట్. మనము కమిట్మెంట్తో దేవుని పని చేయాలి. నాకు 7:30 ఫోన్ చేస్తే 8:30 రమ్మన్నాడు, 8కి వచ్చా. అది కమిట్మెంట్ అంటే. కాబట్టి కమిట్మెంట్తో మనం పని చేయాలి. కమిట్మెంట్తో పని చేసినప్పుడు పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు చూస్తాడు. కమిట్మెంట్తో పని చేయకపోతే ప్రజలు చూస్తారు. ఇప్పుడు ప్రజలు కావాలా, మనకు దేవుడు కావాలా? చాలామంది ప్రజలను కోరుకుంటున్నారు. ప్రజలను కోరుకుంటే మనుషులు దేవుని దూరం అవుతారు. సేవకుడు ఎప్పుడు దేవుని కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఆయన ఎలా నడిపిస్తాడంటే, కుమ్మరవాణి యొక్క కొండను ఎలా తయారు చేస్తాడో, కంసాలి ఎలాగైతే ఐరన్ను కాలుస్తాడో, అలా కాల్చబడిన తర్వాతే ఒక సేవకునిగా రూపుచ్చుద్ది. ఆ రూపు రావాలంటే చాలా సమయం పట్టుద్ది. ఈలోపు దేవుడు ఎన్ని రకాలుగా ఏ విధంగా చేస్తాడో, దేవునికి నీవు ఇచ్చిన కమిట్మెంట్, దేవుడు ఆయన ఎన్నుకున్న ఎన్నిక, అది నీకు దేవునికి తెలుసు, అది ఎవరికి తెలియదు. అది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. అది మనం రుజువు చేసుకోవాలంటే మన ప్రవర్తన, మన సేవ, మన యొక్క కమిట్మెంటు, మనం చూసి అప్పుడు అర్థమైంది, నిజమే ఇతని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. 2001వ సంవత్సరంలో నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఏ రోజు ఎక్కడ మళ్ళీ ఉద్యోగం చేయలేదు, ఎక్కడ మళ్ళీ నేను జీతం తీసుకోలేదు. ఈ రోజు కూడా ఏ చర్చిలో నేను జీతాన్ని పనిచేయాలి. అది దేవుని తెలుసు, నాకు తెలుసు. నేను చెప్పగలను ఆ మాట. ఎంతమంది సేవకులు వచ్చినా దేవునితో నేను చెప్పగలను, దేవా నువ్వు నన్ను ఎలా పిలిచావో నేను అలా ఉన్నానని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో డేవిడ్ రాజు లిల్లీకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు దేవునితో ఏదైతే కమిట్మెంట్ అయ్యారో ఆ కమిట్మెంట్ తప్పిపోకూడదు. ఆ కమిట్మెంట్లోనే ఉండాలి. నీ వెనక ఎవరు వచ్చినా రాకపోయినా, మనుషులు మంచిగా ఉంటే పొగుడుతారు, మనుషులు చెడుగా ఉంటే తిడతారు. మనుషుల వైపు మీరు చూశారంటే లోకంలో పడిపోతారు. దేవుని వైపు మనం చూడాలి. దేవుడు నిన్ను ఆయన రూపించుకుంటాడు, ఆయన నిన్ను మలుస్తాడు. ఎలా మలవాలనేది అది ఆయన తెలుసు, నీది లేదు. ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు సహాయం చేయాలంటే
మనం ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన పరిశుద్ధపరుస్తాడు, ఆయన కార్యము చేస్తాడు. కాబట్టి బంధువులను చూసి కాదు, రక్త సంబంధికులను చూసి అంతకంటే కాదు, స్నేహితులు కాదు, వీళ్ళందరూ ఎవరు కాదు, లోకము మంది కాదు. ఇక నుంచి నీకు దేవుడే సహాయము, దేవుడే దేవుడే దేవుడే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఉందాము, ఆయన కమిట్మెంట్తో మనం ఉండాలని ప్రభు నామంలో కోరుతూ ఉన్నాను. ఏమన్నా బాధ కలిగిస్తే ఇవి దేవుని మాటలని గ్రహించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మరి నీ 4వ మాట అన్న, 4వ మాట. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మరి చదువుకుని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనములో, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగానికి మరి అర్థము మనం చిన్న మాటలతో వివరించుకుందాం. అన్న కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు అనే కుమారుని ఇచ్చాడు. ఆ సమూయేలు అనే కుమారుడు ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన రాజులను అభిషేకించాడు. హల్లెలూయా. కీషు కుమారుడైన సౌలుని రాజుగా అభిషేకించాడు. రాజైన దావీదు గారిని కూడా అభిషేకించాడు. మరి పాస్టర్ గారు ఈ మందిరములో రాజులను అభిషేకించాలి, పాపులను అభిషేకించాలి. అయ్యా, ఈ రీతిగా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. అలా కష్టపడి నువ్వు చేస్తే తప్పక దేవుడు రాజులు నీ దగ్గరకు వస్తారు, భాగ్యవంతులు నీ దగ్గరకు వస్తారు. అనేక మంది దేవుని నామ మహిమార్థమై నీ దగ్గరకు వచ్చి నీ చేత ప్రార్థన, దీవెన, ఆశీస్సులు పొందుతారు. దేవుని కృపలో వారు కూడా వర్ధిల్లుతారు. దేవుడి మాటలు ఆయన నికడిలో దీవించి విన్న మన హృదయాలలో ఫలింపచేయును గాక. ఆమేన్. థ్యాంక్స్ నాన్నగారు. మరి అదేవిధంగా 5వ మాట నాకేనా? నీకు సహాయము చేయువాడను నేనే. నేను 2 నిమిషాలే చెప్తాను. సహాయం ఇచ్చేవాడు అంటే నేను ఇంతవరకు కూడా ఈ 12 సంవత్సరాలు మనుషుల వైపే చూశాను. కానీ కొన్నిసార్లు దేవుడి వైపు చూశాను. ఆ తర్వాత తిరిగి మరలా ఇంతకాలానికి దేవుడి దగ్గర మేము ఎంతో కన్నీరు గార్చాం. మేము ఇద్దరం భార్యాభర్తలం కన్నీరు గార్చి, చివరికి మా 2 బిడ్డలు కూడా, మా పాప కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంకా దేవుడు వచ్చిన అవమానాలను బట్టి, నిందలను బట్టి, వీటన్నిటిని బట్టి పరిచర్యకి అంటే నేను రోజుకి అంటే నెలకి నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. 1,00,000 రూపాయలు సంపాదించడమను నెలకు ఒక 60,000 1,00,000 రూపాయలు నాకు డబ్బులు వస్తాయి. అంటే నెలకి నేను 2 లక్షలు సంపాదిస్తాను. 2 లక్షల రూపాయలను అలా పక్కన వదిలేసేసి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి ఇంకా సువార్త పరిచర్యకి వచ్చేసాం. నెలకు 2 లక్షలు వదిలిపెట్టానంటే అది దేవుడి కొరకే వదిలిపెట్టి. ఎందుకంటే పౌలు అంటాడు కదా, ఏమని, సమస్తాన్ని నేను పెంటతో ఎంచుకున్నాను. నేను పెంటతో ఎంచుకున్న దాంట్లో డబ్బు ఉంది, బంధు బలగం ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిల్లరా, 1 కోటి రూపాయల ఆస్తి మన నల్లగొంటలో 1 కోటి రూపాయల ఆస్తి నాకు వద్దని చెప్పేసి వచ్చేసా. ఎందుకనంటే ఏ రీతిగా అయితే ఆయన అన్నాడు, మోషే అంటాడు కదా, నేను దేవుని ప్రజలతోటి శ్రమలు పొందుతున్నాను. సో ఆ విధంగా నేను మేలు అనుకున్నాను. ఒకటే నా యొక్క ముఖ్య ధ్యేయము ఏంటంటే, ఆత్మల రక్షణార్థమై, దేవుని మహిమార్థమై నేను నా కుటుంబము ఎట్లయితే యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదు అన్నారో, అదే రీతిగా ఆత్మల రక్షణార్థమై ఈ పరిచర్యకు వచ్చాను. నేను ఈ భూమి మీద జీవించేది కేవలం బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఆ రీతిగా నేను ఉంటాను. మరి ఇంతవరకు నేను మనుషులు వైపు చూశాను, కానీ ఇదిగో ఈ మాటను బట్టి నేను
దేవుడి వైపే చూస్తున్నాను. నేను దేవుడి దగ్గరనే నేను మొరపెడతా ఉంటాను. ఆయన నా ప్రతి కార్యాన్ని తీరుస్తాడు. అందుకే అంటాడు కదా, మన దావీదు కూడా అంటాడు, నేను ఆపదలు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నన్ను విన్నాడు, నా ప్రతి ప్రార్థన అంగీకరించాడు, ఉత్తరం ఇచ్చాడు. అట్లా నాకు ఉత్తరం ఇస్తా దేవుడు నడిపిస్తా వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చాను. నిజంగా ఏంటంటే ఈ ప్రాంతము దేవా అన్న గారిది, పక్కనే ఇల్లు దేవానాయక్ అన్న. నిజంగా అన్న మరి ఇక్కడ లేడు, ఎందుకంటే నేను కూడా అన్నను ఆహ్వానించాలి. ఫుల్ బిజీ షెడ్యూల్లో నేను పిలవలేకపోయాను, నన్ను క్షమించాలి. మరి మందిరం కొరకు ఒక స్థలం కావాలి అని అంటే అన్న అన్నాడు, వచ్చాడు, చూశాడు. వెంటనే ఒక పావుగంట టైం, అంతే పావుగంట టైంలోనే మేము మందిరానికి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వడం అయిపోయింది. అన్న మాకుండి మా చర్చి నేమ్ పేరు మీదనే దాన్ని మేము కాగితాలు రాయించుకున్నాం. అన్న అన్నాడు, మీరు చేయండి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను నిలబడతాను, కరెంటు విషయం కావచ్చు, ఏ విషయమైనా కానీ ఏదైనా వస్తే నేను చూసుకుంటాను అని అన్నాడు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషించాం. ఎందుకంటే అన్ని జనుల నుంచి వచ్చి మనకి ఈ రీతిగా మందిరానికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప కార్యం. అది దేవుడి కార్యం. అది అంటే మనుషులు చేసే కార్యాలు కాదు, దేవుడే అది ఇప్పిస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ రీతిగా మరి ఇక్కడ మాకు సహాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుడి వైపు చూస్తాను, ఆయనే నాకు సహాయకుడు. మీరందరూ కూడా వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా 6వ మాట, మంచిది. దేవుని మహాకృపను బట్టి చక్కగా ఈ మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు అనుకిచ్చిన స్థలాన్ని బట్టి, కూడి వచ్చిన దైవ సేవకులందరిని బట్టి కూడా, ఈ ఆటోలు ఆయనవి కూడా అందరికి వందనాలు చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు కనపడాలి, వినపడాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి సిఆర్ నగర్ ప్రాంతంలో చరిత్ర కొన్ని విషయాలు తెలియపరచాలి. ఎందుకంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్న తర్వాత, ఎందుకనగా 2007వ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున ఇక్కడికి రావటం జరిగింది. అక్కడి నుంచి సిపిఐ కాలనీ వాళ్ళు మనందరికి కూడా పట్టాలు ఇవ్వటం, అంటే ఉండటానికి ఇల్లు ఇవ్వటం జరిగింది. తదుపరి గవర్నమెంట్ మారింది, వారి తర్వాత వైసీపీ వారు వచ్చారు, తర్వాత ప్రజెంట్ టీడీపీలో పట్టాలు ఇవ్వటానికి దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు కనుక దీనికి కూడా పట్ట ఇవ్వటానికి కొంచెం కష్టం. ట్రై చేయండి, మందిరం పేరు రాశారు కాబట్టి కష్టం. కనుక ఇక్కడ ఏంటంటే మెయిన్ సేవకులంగా మేమందరం ఐక్యతలో ఉంటాము. కొత్తగా ఉంటుంది కదా, నీ భలే ఉంటుంది. ఇప్పుడు పాత పడితే వ్యవహారం వేరుగా ఉంటుంది అని ముందుగా చెప్తే నేనే వస్తా ప్రతి విషయానికి చర్చకి. ఈ సిఆర్ నగర్ ప్రాంత దైవ సేవకులకు ఉన్న కష్టాలను బట్టి, దైవ సేవకులకు ఉన్న ఇబ్బందులు బట్టి, దైవ సేవకులు కొన్నిసార్లు అన్యులు విచిత్రంగా మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు అన్యులే డబ్బు ఇచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో మళ్ళీ మేమే ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకంటే పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు మండలానికి ప్రెసిడెంట్గాను ఇన్ఛార్జిగా నేను ఉన్నా కనుక మీకు సహాయం అందించడానికి, అవసరమైతే గద్దించడానికి రెండు ఉంటాయి కనుక గమనించండి. ఎందుకంటే ప్రతి విషయం నా దగ్గరికి వచ్చింది, మా సేవకులందరూ కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తారు. ఇక ఇప్పుడు వాక్యం చెబుతా వినండి. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 1, 2, 3 మరి మన దగ్గరికి వస్తే అంతే ఉంటుంది. వినండి. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ మాటలను బట్టి మనకు అర్థమైంది. ఆయన పట్టణపు పునాది అది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురుగాక. దేవుని మందిరం ఇక్కడ వేయబడుతుంది కనుక మనుషులు మీ గురించి గొప్ప సంగతులు దేవుని బట్టి తెలియపరిచే విధంగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే సేవ చాలా విచిత్రమైందండి. మీరు ఎవరి పిల్లలు, మాకు ఆల్రెడీ అంతా అయిపోయే చరిత్ర. మా సేవ వేరు, మీ సేవ వేరు. అనేక మంది పరిచయం అవుతుంటారు, అనేక రీతిలుగా సహకారం అందిస్తారు, అనేక రకమైనటువంటి గోళ ఉందంటారు, రకరకాల పరిస్థితులు వస్తాయి. కనుక మనము దేవుని పిల్లలకు ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ దేవుని పనిలో ముందుకు కొనసాగించడానికి మంచిగా ధైర్యంగా ఉండండి, విశ్వాసం కలగండి. ఈరోజు 100 మంది రావచ్చు, రేపు ఒక్కడే ఉంటారు, మళ్ళీ తర్వాత 10 మంది వస్తారు, తర్వాత 5గురే ఉంటారు. ఇవన్నీ మేము అనుభవించాం కనుక మీరు దిగులు పడద్దు, సేవ విషయంలో దిగులు పడద్దు. దేవుడు ఇచ్చాడు స్థలం. ఇది ఎక్కడ? పరిశుద్ధ పర్వతముల మీద ఉన్నటువంటి స్థలముగా మాత్రం. యాకోబు నివాసాలు అన్నీ కూడా మోసమే, కానీ అవి మరలా మహిమకరముగా మార్చబడ్డాయి కనుక
ఒక పల్లవి ఒక శరణం, మరి తప్పదు. కష్టపడే నువ్వే కష్టపడుతుంది సువార్తికుడా, కష్టాలు కలకాలం ఉండవురా, కష్టాలు కలకాలం ఉండవురా. యేసునందు విశ్వాసముంచము, యేసుతో ముందుకు సాగుము. యేసునందు విశ్వాసముంచము, యేసుతో ముందుకు సాగుము. కష్టపడే సువార్తికుడా, కష్టాలు కలకాలం ఉండవురా, కష్టాలు కలకాలం ఉండవురా. సోమరి ఎందాక కులికెదవు, చీమల యోద్ధకు వెళ్ళుమా. సోమరి ఎందాక కులికెదవు, చీమల యోద్ధకు వెళ్ళుమా. రాజులేకునవి జ్ఞానముతో, వేసవిలో ఆహారము కూర్చుకొను. రాజులేకునవి జ్ఞానముతో, వేసవిలో ఆహారము కూర్చుకొను. కష్టపడే సువార్తికుడా, కష్టాలు కలకాలం ఉండవురా. శ్రద్ధ కలిగి ప్రభు పనిని చేయుమా, అశ్రద్ధగా నీవా ఉండకుమా. శ్రద్ధ కలిగి ప్రభు పనిని చేయుమా, అశ్రద్ధగా నీవా ఉండకుమా. శ్రద్ధతో ఐశ్వర్యము వచ్చును, అశ్రద్ధతో దారిద్ర్యము వచ్చును. శ్రద్ధతో ఐశ్వర్యము వచ్చును, అశ్రద్ధతో దారిద్ర్యము వచ్చును. రైతులాడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, శ్రద్ధతో పనిచేసినప్పుడు కారు వచ్చింది, లేకపోతే రాదు, అంత సులభంగా రాదు. దేవుని పిల్లలకి అట్లాగే మనందరికీ సైకిల్ మీద పరిచయం చేసే వెహికల్ ఇచ్చారు, 2 కాళ్ళ బండి, 4 వీల్ వెహికల్ కూడా ఇస్తాడు. డబ్బుని కొనుక్కునేది పరిచయం కాదు బ్రదర్. దేవుని పిల్లల చేత ఆ మనస్సు కలిగిస్తే అది 10 కాలాల పాటు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగూ దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయును గాక, అలాగే వస్తు వాహనాలు ఇచ్చును గాక, పరిచయం మాతో సహకరించును గాక. అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన అన్నగారికి వందనాలు. థ్యాంక్స్ అన్న, మీరు చెప్పినట్టుగానే మీరు మాకు సహకారం చేయండి, మేము కూడా మీకు సహకారులుగా ఉంటాము. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మేము నిలబడతాం, మాకు ఇబ్బంది వచ్చినప్పుడు మేము నిలబడి మనందరం కలిసి కూడా ప్రభువు కార్యాభివృద్ధి అని ఎల్లప్పటికీ కూడా ఆసక్తులై ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చివరి మాట, చివరి మాట యాక్చువల్లీ ఈ 7 చాలా శ్రేష్టమైనవి. కాకపోతే ఏంటంటే మొదటిది చివరిది చాలా ఇదిగా ఉంటుంది అనమాట. మేము అక్కడ రాసుకున్నాం, అందుకని మేము అనుకున్నాం జానాన్నకి ఇవ్వాలి అని చెప్పేసి. సో అట్లా థ్యాంక్స్ అన్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. అలాగే ఇక్కడ మంచి దేవుని బలమైన కార్యానికి ఆహ్వానించినటువంటి తమ్ముడు డేవిడ్కి, చెల్లెము హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రత్యేకించి పునాది రాయి వేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు వివేకాన్నకి, అలాగే బిషప్ అన్నగారిని, జోష్ అన్న గారికి, రాజారా గారికి, తండ్రి గారికి, బర్నబాస్ అన్న గారికి, మిగతా వాళ్ళందరూ కూడా దేవుని నామమున శుభాలు తెలియపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లారా, ఒక చిన్న మాటను చెప్తాను నేను. ఒక విత్తనం మనం వేసినప్పుడు ఫస్ట్ చీమలు తినడానికి ప్రయత్నం చేస్తాయంట. ఒక విత్తనం వేస్తే భూమిలో చీమలు తినడానికి ప్రయత్నం చేస్తాయంట. దాని నుంచి కాపాడిన తర్వాత కొంచెం మొక్కగా ఎదిగిన తర్వాత అంట పక్షులు తినడానికి ప్రయత్నం చేస్తాయి. దాన్ని కాపాడుకుంటే అది కొంచెం పెద్ద అయిన తర్వాత జంతువులు తినడం ప్రయత్నం చేస్తాయంట. దాని నుంచి కాపాడుకుంటే అది మహావృక్షమయ్యి ఏ చీమలైతే తినాలనుకునే దాని కింద ఆశ్రయం ఉంటుంది. ఏ పక్షులు అయితే తినాలనుకున్నాయో ఆ పక్షుల పైన గూడ్లు కడతాయి. ఏ జంతువులు అయితే తినాలనుకున్నాయో ఆ జంతువులు వాటి కింద విశ్రమిస్తాయంట. అంటే మనం వేసిన పునాదికి దేవుడే పునాది వేయువాడు, కాపాడువాడు, వృద్ధిపరచువాడు కూడా దేవుడు. వీటన్నిటి నుంచి తప్పించేది ఎవరంటే దేవుడు ఒక్కడే. చీమలు, పక్షులు, అలాగే జంతువులు ఇవన్నీ కూడా ఏంటంటే లోకంలో ఉన్నట్టు వాటికి సాదృశ్యంగా మనం వాటి నుంచి తప్పించేది ఆయనే, ఆయన వృద్ధి చేసేది కూడా ఆయన.
కాబట్టి మనం వీటన్నిటి నుంచి తప్పించుకొని దేవుని వైపు తిరగడానికి ఇది ఒక మాదిరి. హల్లెలూయా. నేను ఫస్ట్ 2013లో వచ్చాను. 2013లో వచ్చాను మందిరం కట్టాను. నాకు ఈ సేవకులు ఎవరు నాకు తెలియదు. నేను నాతో పాటు స్నేహితులు తీసుకొచ్చి పునాది చేసి అయిపోయింది. ఇప్పుడు అంటే 10 years తర్వాత నాకు పరిచయం అయింది. నేను విన్న మాట ఏంటంటే, సిఆర్ కాలనీలో చేసి వేరే పాస్టర్ గారు ఒక వేరే ఊరి లేదు. ఆయన అన్నాడు, సిఆర్ కాలనీలో చేస్తున్నాగా బ్రదర్, ఎలా ఉందన్నాడు. ఎలా ఉండేది ఏముంది, నువ్వు ఆల్రెడీ చేసి వెళ్ళావు, నీకు చెప్పేది ఏముందని. అది ఒక సొదొమ గుమర పట్టణం తెలుసా అన్నాడు. సిఆర్ కాలనీకి ఒక సేవకుడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, అది సొదొమ గుమర పట్టణం లాగా. ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కానీ పిల్లరా, అతని ఉద్దేశం అది ఆ పట్టణం అవచ్చు. కానీ ఎంతమంది సేవకులు ఇక్కడ పాదం పెట్టిన తర్వాత ఇది తప్పకుండా సియోనుగా మారుతుంది. హల్లెలూయా. చిన్నగా ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం బట్టి నేను ఒక మాటను తెలియపరిచి నేను ముగిస్తాను. ఎందుకంటే సమయం మనకి ప్రాముఖ్యమైనది కాబట్టి. ఇక్కడ ఏముందంటే, కుడికైనను కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించేదవు అని. అయితే ఒక వ్యక్తి వ్యాపించాలన్నా, ఒక చెట్టు వ్యాపించాలి, ఏదైనా సరే వ్యాపించాలంటే ఒక స్థలం కావాలి. ఒక మనిషి వృద్ధి చెందడానికి, ఒక చెట్టు వృద్ధి చెందడానికి స్థలం కావాలి. ఆ స్థలం ఎలా ఉండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి. అందుకనే యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, అది ఫస్ట్. తర్వాత ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, ఇది రెండవది. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలముగా ఉన్నట్లుగా దాన్ని సృజించను. హల్లెలూయా. ఇది గొప్ప మాట. నెంబర్ 1, ఆకాశములకును సృష్టికర్త దేవుడు, దానికి ఏమాత్రం డౌట్ లేదు. రెండోది ఏంటంటే, ఆయన భూమిని కలుగు చేసి స్థిరపరిచాడు. స్థిరపరిచిన దాని తర్వాత దాన్ని స్థిరపరచి దాన్ని స్థిరపరిచను అని ఉంటుంది. మరలా సిద్ధపరిచి స్థిరపరచను. నెంబర్ 1 సిద్ధపరిచి స్థిరపరచను. నెంబర్ 3 ఏమిటంటే, నిరాకారం ఉన్నట్లు దాన్ని చేయలేదు అన్నాడు. ఎలా చేశాడంట? నివాస స్థలముగా చేశాడు. ఈరోజు అన్నీ కూడా భూమి మీద సకల చల్లరాశులు అన్ని సంతోషంగా జీవిస్తున్నాయంటే దాని నివాస స్థలం చేశాడు. ఈ దేవుడు నివాస స్థలముగా ఏర్పాటు చేస్తే భూమిలో కుడివైపునకును ఎడమవైపునకు నువ్వు వ్యాపింపజేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ స్థలములో నువ్వు వ్యాపింపజేయడానికి దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి ఇటువంటి మంచి వాగ్దానము దేవుడు నీకు ముందుగా సిద్ధపరిచిన దాన్ని గట్టిగా పట్టుకొని నమ్మకంగా నువ్వు దేవుని వైపు చూస్తూ పరిగెడతమే నీకున్నటువంటి ముందున్నటువంటి ప్రాముఖ్యం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అన్న, మీ మాటలు దేవుడు మా జీవితాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న పల్లవి ఒకటి పాడుకుందాం, తర్వాత ముందుకు కొనసాగుదాం. అయిపోయింది అన్న. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని. నీపై విశ్వాసమే నన్ను బలపరచనే, నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును.
శ్వాసమే నన్ను బలపరచనే, నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. నాకు వచ్చిన శ్రమల్లో ఈ పాట పాడుకుంటూ ఏదో ఒక రోజు దేవుడు సహాయం చేస్తాడని కన్నీటితో పాడుతూ ఉంటాను. చాలా సంతోషం. మరి ముందున్నటువంటి కార్యక్రమానికి మనం వెళ్దాము. మీకు ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి 7 రాళ్ళు, అందులో నేను నా భార్య ఇద్దరం కలిసి నా బిడ్డలతో కలిసి ఒక రాయి వేస్తాము. వివేకన్నను అక్కగారు కలిసి మొదట రాయి వేస్తారు. తర్వాత ఆ రీతిగా రాళ్ళు వేసేసి సిమెంట్ వేద్దాం. తర్వాత నూనె పోసేసి వాటర్ పరిశుద్ధ జలాన్ని ఈ స్థలంలో చల్లి పవిత్రపరిచిన తర్వాత మనం చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరి అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ఒకసారి రండి. అయ్యా మేస్తులు రండి, త్వరగా స్పీడ్గా ఉండాలి మీరు. రావాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్న ఇట్లండి. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైనటువంటి ప్రభువు మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన స్థలాన్ని బట్టి స్తుతిస్తున్నా. పరిశుద్ధులు నీ సేవకులను, నీ బిడ్డలను నాయన మీరు తీసుకుని వచ్చిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా, కృపగల నాయన ఈ శ్రేష్టమైన సమయంలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా ప్రభా మీ హస్తముతో మీరు ప్రారంభించండి. దైవ సేవకులమైన మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించి ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించి రానున్న రోజుల్లో నాయన ఇది ఆశీర్వాదకరమైన స్థలముగా బెతస్తా కోనేరు వలె జీవనకరమైన స్థలంగా మీరు ఇచ్చబోతున్న స్తోత్రం. కృపలో బలపరిచి కార్యక్రమాన్ని మీరు కొనసాగింపచేయండి. యేసయ్య అడుగుచున్నాను తండ్రి. దైవ సేవకులు వివేకన్న గారు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ సంకల్పం ప్రకారంగా నీ ప్రియకుమారుడు ప్రభా స్థలం సిద్ధపరిచి ఉన్నారయ్యా. అందుబట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది గొప్ప కార్యం ప్రభా. ఇదిగో నాయన, తరతరములకు ఇది ఒక నివాస స్థలముగాను ఆశ్చర్యదుర్గముగాను అనేక రక్షణ పొందినట్లుగా సహాయం ఇచ్చే ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవకులుగా మేము మోనరాయి వేస్తుండగా ప్రభా ఆయన అభిషేకించి ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు పని అంతటిని ప్రభు ఘనంగా జరిగిస్తూ సమస్తము సమకూర్చి ప్రభా నీ బిడ్డ హృదయం చెల్లించి నీ నామానికి మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. వీడియో కూడా కొంచెం జరిగి వీడియో నిలువు అంతే నిలువు పెట్టాను అంతే. రెండో ఘనమైన శ్రేష్టమైన ప్రభావ మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన స్థలాన్ని బట్టి ఇది
ఇది ఆశీర్వాదకరమైన స్థలముగా అనేక కుటుంబాలకు దీవెనకరంగా ప్రభు అనేక మంది నాయన రక్షించబడి నీ నిత్యత్వంలో నీ రాజ్యంలో ఉంటున్నట్లుగా ప్రభు నాయన వారందరూ సిద్ధపరిచేటువంటి సాధనాలుగా ప్రభు డేవిడ్ బ్రదర్ గారిని సిస్టర్ గారిని కుటుంబాన్ని మీరు ఎన్నుకున్న స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో ప్రభు నాయన ఆశ్చర్యకరమైన సహాయం మీరు దయచేసి ఈ మందిర పనులని త్వరగా అవునట్లుగా కార్యాలు జరిగించుకోమని చూపించమని యేసయ్య శక్తి కలిగిన అడుగుతున్నాను తండ్రి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో స్థలాన్ని దేవుడి మందిరానికి అభిషేకిస్తున్నాం. తండ్రి మీ దాసులు దేవుడిలో వారి కుటుంబాన్ని జీవనంలో నుండి మీరు సహాయం చేసి వారిని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి పరిశుద్ధ ప్రేమ దేవుని మందిరంగా కానీ వేరు అలాగేనైనా మందిరాన్ని యేసు నంబర్తో నామంలో ప్రార్థిస్తున్నాను. సెంటర్ రాయి మీద పెట్టండి అర్థం పై రాయి 7 రాయి టాప్ మీద పెడతారు. పట్టుకోండి పట్టుకోండి ఇట్రా నాన్న బామ్మ మాయరా పట్టుకొని దేవుని మందిరం మాకు ఇప్పుడు దాకా ఎవరు ఇక్కడ విశ్వాసం లేరు. అమ్మ మీరు ఇక్కడ వచ్చి బాగా మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు పట్టుకోండి మీ హృదయంలో దేవుని మహిమపరిచి దేవుని మందిరం కట్టబడాలని కోరుకోండి. ప్రార్థన చేస్తాను నేను. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగోండి తండ్రి, మరి ఈ రీతిగా ఈ స్థలాన్ని మరి మాకు చూపించి మరి ఈ స్థలంలో ఈ రీతిగా నాయన మరి మూలరాయినైనా నీ మందిర నిర్మాణంపై వేస్తూ ఉంటుంది కదా తండ్రి ప్రభా, సహాయం చేయండి. అయా ఏ రీతిగా అయితే ఇక్కడ మూలరాయి వేస్తూ ఉన్నామో అదే రీతిగా ఆయన ఈ యొక్క ప్రార్థనా మందిరములైనా నిర్మించబడిన తర్వాత ఈ పరిచర్యలోనే మొట్టమొదటిగా ఆయన విశ్వాసం ఎవరైతే వస్తున్నారో వారిని నేను మూలరాయిగా మీరు నిలబెట్టండి. కుటుంబాన్ని మూలరాయిగా అయినా పరిచయ నిమిత్తమునైనా మీరు సిద్ధపరచమని మీ రాజ్య మహిమకై అయినా మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ అనేక మీ రాజ్యం మరి ముఖ్యంగా నీ ఆత్మాభిషేకమును నడిపించును నాయకత్వం తోడుగా సహాయం చేయమని ఆయన ఇదిగోండి తండ్రి ఈ యొక్క రాయి 5వ రాయిగా వేస్తూ ఉంటుండగా తండ్రి నాయన మా జీవితాల్లో మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
పట్టు మీ పట్టుకో చెప్పు శ్రీజ. నువ్వు కూడా రొంగురా మీ నాన్నతో పాటు. ఇట్లా శ్రీజ శ్రీజ మామ ఇప్పుడు చెల్లి ఇక్కడ సిమెంట్ చేయండి బట్టి దిగు దిగు మరి చుట్టూ ఎందుకు వేస్తున్నావు తిప్పాలమ్మా తప్పు డాడీ చేయి పట్టుకోనా నువ్వు కూడా వెళ్ళి మంచిగా యాండి పిల్లలు చేయి బట్టి ఆమె నా రండి ఇంక రండి పట్టుకు రాయి పట్టుకు పట్టుకు చేయబట్టుకో చూడండి ఫోటో రావాలి అంతా బ్లాక్ అండ్ వైట్ ఐదు ఐదు రండి ప్రభా ప్రేమ తండ్రి నాయన నూనె అభిషేకించిన ప్రభా తండ్రి దీని మీద నూనె పోయి చూడగా ప్రభా మార్చబడి దారిని వెళుతున్నటువంటి వారందరూ కూడా తండ్రి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కలిగినట్టుగా పునాది తండ్రి నాయన స్థిరపరచబడటానికి బలపరచబడటానికి దీవెనకరంగా మార్చబడటానికి యేసుక్రీస్తు గ్యాప్లో పెట్టలేదు గ్యాప్లో పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రం నాయన ఇప్పుడు వరకు నాయన నిరాకారమైన స్థలమును నివాసస్థలములో మార్చి ఈ నివాసస్థలములో నీకు కుమారుడికి ఇచ్చినటువంటి వాగ్దానం కుడికి వైపునకు ఎడమవైపును వ్యాపింపజేస్తానని నీవు ఇచ్చిన మాట స్థిరపరిచి దీపించి ఆశించి వర్తింపజేయాలి యేసునామమును ప్రార్థించండి. స్థిరమైన పునాది సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదేనా జీవితము అమర్చుకున్నాను నీ మీదేనా జీవితము అమర్చుచున్నాను సియోనులో స్థిరమైన పునాది నీవు సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. ముగింపు ప్రార్థన వివేకానంద గారు చేస్తారు. ఆశీర్వాదాలు దేవదానమయ్య గారు ఇస్తారు. ఇద్దరండి మీ ఫ్యామిలీ రండి వేరే దేవుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు రండి దేవుడు ముందుకు రాదా దైవ సేవకులు కుటుంబం వరకు విదేశాలు ఎత్తండి విదేశాలు జాబుతాము
దేవుని అమ్మాయి పేరు షీజా పాల్, బాబు పేరు స్టీఫెన్ పాల్, లిల్లీ లీలావతి డేవిడ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్వైగల తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. ఈ ఉదయకాల సమయంలో ప్రభునైనా మరి నీ సేవకులను అభిషేకులను సమకూర్చి ప్రభా భూమి మీద గొప్ప పని ఉందంటే ప్రభు నీ మందిరం కట్టబడ్డానైనా ఈ గొప్ప పనికే ప్రభా నీ కుమారుని ప్రభా ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహకారులుగా సేవకులందరినీ సమకూర్చవలసిన అయినా ఈ ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఇలా మంచి మనసు కలిగిన ప్రభావ పునాదాన్ని ఆశ్రయించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ యొక్క దిగునైనా ఉదయకాల సమయంలో నవ్వులు చేతులు పైకెత్తి మా తండ్రి నీ వందనాలైనా మా గొప్ప సహాయకుడు నువ్వే ప్రభావ. అయ్యాను సమస్తం సమకూర్చే దేవుడు ప్రభావ. ఈ యొక్క నాయన మూలరాయి వేసి ఉండగానైనా అది సమస్తము సమకూర్చండి ఘనంగా కట్టించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. 2000 ఆత్మలకు ప్రభు ఆశ్రయించగానైనా మంచి నిర్మించాల్సిన స్తోత్రాలు చేస్తున్నాం. అనేకులు వచ్చి రక్షణ పొందాలి, అనేకులు ప్రభావ స్వస్థలు పొందాలి, అనేకులు వాటిగా మార్చబడాలి ప్రభావ. అంటే ఘనకర జరిగించడం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సేవకు డేవిడ్ అని బట్టి సహోదరి లీలావతి గారి బట్టి స్తోత్రాలు తండ్రి. వారు పడుతున్న ప్రయాసంతో మీరు చూస్తున్నారు ప్రభావ. తగిన ప్రతిఫలం దయచేయండి ఆయన. సేవకులుగా మేము అందరం చేసిన ప్రార్థనలు అంగీకరించి గొప్ప పరిసరకే ద్వారాలు తెరిచిన ఆయన ఒక బలమైన సాధన బిడ్డలను వాడుకుంటూ మహిమ పొందుతున్నామని ఇప్పుడు వచ్చిన సేవకులందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వారి యొక్క పరిసరాలను దీవించండి ప్రభావ. సేవలు బలంగా వాడుకోండి అయినా నీ రాకడ వరకు మా మరణం వరకు ఐక్యత కలిగి ప్రభావ సమాధానంగా నీ పని ఘనంగా చేయడం చేయడం సహాయం దయచేసి కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమినందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం క్షమించిన ప్రకారం క్షమించము, దోషం లేక కీడు నుంచి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నీ వందనాలు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన బిడ్డలందరికును పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసముతో యేసయ్య తోడయుండి అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మందిరము పని అభివృద్ధి పరచునుగాక. వందనాలు అన్న. మా మీద కొంచెం నూనె పోసి మీరు ఇద్దరు లేకుండా అమ్మ నిలబడి అన్న. మీరు అందరూ రండి, మీరు అందరూ చూసిన ప్రార్థన అందరూ నూనె అయింది అన్న. అందరూ నూనె సావుకులందరూ అంటే నూనె అండి చూసిన ప్రార్థన చేస్తారు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో గుడ్లంతా అయిపోవాలి. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, గ్లోరీ టు మైటీ హోలీ స్పిరిట్, గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, స్తుతి స్తోత్రం. గ్లోరీ షకల తురల రషందల రికంద రబ, గ్లోరీ మైటీ ద హోలీ స్పిరిట్, గ్లోరీ షకల తురల న షబల ర త్రికల రబ షబ. పరిశుద్ధాత్మ దేవుడా, కృపతో నింపి బలపరచి ప్రభువానైనా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రవక్తల ఆత్మ నీ పిల్లల మీద నిలిచి ఉండును గాక. ఓ పరిశుద్ధుల ఆత్మ నీ పిల్లల మీద నిలిచి ఉండును గాక. ప్రభువా నీ ఆత్మ నిలిచి పని చేయును గాక. హగ్గై 2:5 నాయన, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకునని సెలవిచ్చిన దేవా, శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేత కార్యాలు జరిగిస్తున్న సెలవిచ్చిన దేవా, నీ పిల్లలను మీరు బలపరచండి, నీ పిల్లలు మీరు ఆశీర్వదించండి. అడుగు పెట్టిన ప్రతి స్థలం నీ పిల్లలకు సొంతమవును గాక. ప్రభువా నాయన, ప్రతి ఇంటిలో ప్రతి చోట నీ దీవెన నీ ఆశీర్వాదం నీ పిల్లలు
పొందుకొందురుగాక. అయ్యా నాయన, ఈ ప్రాంత ప్రజల ప్రేమే కాదు నాయన, అనేక ప్రాంత ప్రజల ప్రేమను పొందుకొని నీ సేవ చేయుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నాయన, మీ పిల్లలు మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించండి. నీ పిల్లల మీద కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. ఈ సంఘమే కాక అనేక బ్రాంచి సంఘాలు కూడా నీ పిల్లలకు ఈ మినిస్ట్రీ ద్వారా మీరు అనుగ్రహించుదురుగాక. కృపతో నింపండి, బలపరచండి. అనేక మందికి బాప్తిసాలు నీ పిల్లలు ఇచ్చుదురుగాక. అనేక గొప్ప కార్యాలు నీ పిల్లలు చేదురుగాక. అనేక మంది శిష్యులను నీ కొరకు తయారు చేదురుగాక. నీ రాజ్యము కొరకు అనేక మంది పౌరులు నీ బిడ్డలను సిద్ధపరచుదురుగాక. కృపతో నింపండి. సిస్టర్ గారిని, బ్రదర్ గారిని, పిల్లలు మీరు దీవించండి. కుటుంబం అంతా నీ సేవల పరిచయం సాగిపోయి కృప దయచేయండి. ప్రయాణాల్లో, ప్రయత్నాలు, అన్ని పరిస్థితుల కృపతో మీరు నింపి బలపరిచి బలమైన యోధులుగా, మీ బలమైన పాత్రలుగా వాడుకుని కృప చూపని యేసయ్య నడుచున్నాను తండ్రి. అందరికీ నా జీవితంలో ఇది చాలా గొప్ప విషయము. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మేమందరం ఉంటాం తోడుగా, మీకేం బాగలేదు. మేమందరం ఉన్నాం ఇక్కడే అమ్మా.